2024లో రిలీజ్ అయిన 'పేచీ' అనే మూవీ ప్రెజెంట్ అయితే తెలుగులోకొచ్చింది. ప్రైమ్ వీడియోలో ఉంది. డబ్బింగ్ బానే చేశారు. ఏం పేచీయో ఏమో ఏమైద్దో స్టార్ట్ చేశా. జస్ట్ యావరేజ్ అనిపించింది. చూస్తుంటే చాలానే హారర్ ఫిలిమ్స్ ఇన్‌స్పైర్ అయినట్టున్నారు. కొంత ఇంట్రెస్టింగ్‌గా బానే ఉంది. బట్ ఆ గోస్ట్ పాయింటే గంగారపనమైంది. ఏంటి అనేది చెప్తాను. అంతకంటే ముందు ప్లాట్ ఏంటంటే, ఒక గ్రూప్ ట్రెక్కింగ్ కోసం ఫారెస్ట్‌కెళ్తారు. మనకు దూల ఎక్కువ గదా! దూల పని చేస్తేనే నిద్ర పట్టిద్ది. సో, అలా ఒకటి కెలికి ఎవరిని కలిసారనేది ఉంటది. ఈ మూవీ జానర్ వచ్చేసి హారర్ థ్రిల్లర్. అయితే ఆ థ్రిల్ అనేది కొంత వర్కౌట్ అయింది. కొన్ని సీన్స్ అండ్ పోర్షన్స్ వల్ల ఫస్ట్ హాఫ్ ఎగ్జైట్ చేసింది. అంటే ఆ ట్రెక్కింగ్ కోసం వెళ్ళిన ఆ గ్యాంగ్ అడవిల్లోకి వెళ్ళాక జరిగిన కొన్ని సంఘటనలు. అలా ఫస్ట్ హాఫ్ ఐడియాస్‌తో ఇంట్రెస్టింగ్‌గా మూవ్‌మెంట్ బానే వెళ్ళింది. బానే ట్రై చేశారని అనుకున్నా, కానీ అంతలోనే ఆ పేచీ ఫ్లాష్ బ్యాక్ వచ్చి డౌన్ చేసింది. పేచీ పాయింట్ దెబ్బేసింది. మళ్ళీ ఆ గ్యాంగ్ పాయింట్‌కొచ్చాక కొన్ని సెట్ అయ్యాయి. కొన్ని రిపిటేటివ్ అయ్యాయి. పేచీ పాయింట్ కాకుండా ఓన్లీ థ్రిల్లర్‌కే తీసుంటే బావుండేదేమో. హారర్ పాయింట్ పెట్టి సరిపోని వీఎఫ్ఎక్స్‌తో గోలెందుకు అని. పద్దాక అంత పెద్ద ఏజ్‌లో ఉన్న ఆ పెద్దావిడకి మేకప్ ఏసి చుట్టుపక్కన, గుట్ట పక్కన ఎందుకు పెట్టడం? ఆ సీన్స్ అయితే మినిమమ్ గూడా ఎక్కలేదు. ఆ ట్రాక్కే బాలేదు. ఆ గ్యాంగ్‌తో వచ్చే సీన్స్ దగ్గరే కొంత ఎక్సైటింగ్‌గా ఉన్నాయి. అఫ్‌కోర్స్ దూల క్యారెక్టర్స్ కదా! వీళ్ళకి గట్టిగానే మోడాలి అని అనుకునే టైప్ ఫీలొచ్చింది. అండ్ ఆ క్లైమాక్స్ వైస్ అయితే ట్విస్ట్ ఫైన్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఆ ఫోర్స్‌డ్ సీక్వెల్ అని చెప్పిందైతే బొక్కలా ఉంది. యూజ్ లేకుండా సీక్వెల్ అని చెప్పడం ఎందుకు? ఏదన్నా ఉంటే ఇక్కడే ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. పేచీ పాయింట్‌లోనే ఏదన్నా గ్రాబ్ చేసే పాయింట్ తీసుకొనుంటే ఆ వ్యూ బావుండేది. బట్ అవేం లేకుండా సీక్వెల్ ఎందుకో మరి. క్లియర్‌గా చెప్పాలంటే హారర్ టచ్ కాకుండా సస్పెన్స్‌ని క్యారీ చేసి ఉండాల్సింది కదా అని నా ఫీలింగ్. ఫారెస్ట్‌లోని వుడ్స్ మధ్య సరౌండింగ్‌లో ఇరుక్కున్న ఆ గ్యాంగ్ ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. బట్ పేచీ కోసం చేసిన గోస్ట్ పాయింట్, హారర్ పాయింట్ ఆర్ వాటెవర్ ఇవే లెట్ డౌన్ అయ్యాయి. పర్ఫార్మెన్సెస్ వైస్ ఆ గైడ్‌గా చేసిన అతను అండ్ ఇంకొక అమ్మాయి తప్ప మిగతా ఎవ్వరి యాక్టింగ్ అంతగా బాలేదు. షార్ట్ ఫిల్మ్ యాక్టింగ్‌లా చేసుకుంటూ వెళ్ళిపోయారు. లో ప్రొడక్షన్ వాల్యూస్ బట్ ఉన్నంతలో పర్లేదు. అండ్ సౌండ్ డిజైనింగ్ ఒకటి బావుంది. ఫైనల్లీ జస్ట్ అన్ యావరేజ్ వాచ్. టైమ్ ఉంటే ట్రై చేసుకోవచ్చు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. మూవీ అయితే తెలుగులో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.